అడ్డుకోవట్లేదు, చేసే అభివృద్ధిని ఎవరు ఆపట్లేదని చెప్తున్నాను. సో ఏంటి మృత్యుంజయ్ గారు, అసలు కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఏంటి, ఏం చేయబోతోంది? మనము దేని గురించి చర్చ చేయాలంటే అసలు ఇంకా అది మొదలు కాలేదు. మొదలయ్యే విధానం ఏంది, ఇది ఎందుకొరకు ఈ రేజింగ్ తెలంగాణ 2047 అనేది దాని ఎజెండా అయింది, అది దేని కొరకు మొదలు పెట్టినాం అనేటువంటి విషయాలు అన్ని తెలిసి కూడా మరి మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రకారంగా దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని దీని గురించి మాట్లాడితే కొంచెం బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ 2047 అది దాదాపు 42-45-50 దేశాల నుంచి ఇక్కడికి ప్రతినిధులు వచ్చినట్టయితే ఆ ప్రతినిధులందరికీ మన తెలంగాణ యొక్క పరిస్థితులు, మన జాగ్రఫికల్, తర్వాత సాంస్కృతికమైన, ఆర్థికమైనటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి వనరులు మొదట అన్ని చూపెట్టి హైదరాబాద్ మహానగరము, దాని ఒక హైదరాబాద్ మహానగరం మాత్రమే కాకుండా సరౌండింగ్ హైదరాబాద్ అంటే వేరే మల్టీ జోన్స్ ఉన్నటువంటి ఏరియా, ఇవన్నిట్లలో కూడా ఈ యొక్క అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను మనం ఆకర్షించడానికి కావలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక వేదిక ఇది 2047. అయితే దీనికి ఒక రోడ్ మ్యాప్ వేసి ఈ 2047 వరకు ఈ రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఈ ప్రణాళికబద్ధంగా పోతుంది. ఒకవేళ మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే ఈ ప్రకారంగా మేము సహకరించడానికి, లేదా మీకు ఏ విధంగా మేము సహకారం అందియాలనేటువంటి విషయాలలో దీని కొరకు మేము ఒక మార్గదర్శకాలను ఏర్పాటు చేసినామని చెప్పి ఇప్పుడు 26 పెట్టినరా 46 పెట్టినరా అని కాదు కానీ 26, 27 మీటింగ్స్ అయితే. ఒక చిన్న సబ్మిషన్ మృత్యుంజయ్ గారు, ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి. రైట్, ఎక్కడో ప్రపంచ దేశాలని, ఏఏఓ సంస్థల్ని అందరినీ సంప్రదిస్తున్నారు, రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు, ఆ ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. సో రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. సో రాష్ట్రానికి సంబంధించిన విషయం, ప్రజల డబ్బుతో ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలను కలిపి ఇలా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి ఎందుకు ఆహ్వానించలేదు అని చెప్పి ఈరోజు ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది, రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తున్నమాట. మరి ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు అడుగులేయలేకపోయింది? మొదలు బేసికల్ గా అసలు దీని ఉద్దేశం ఏందనేది మొదలు అర్థమైన తర్వాత ఇతర పార్టీలను, ఇతర రాజకీయాలను గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 2047 కొరకు మనం చేసేటువంటి ఫోర్త్ సిటీ అనొచ్చు, లేకపోతే ఆ ఫోర్త్ సిటీ అనేటువంటి ప్లేస్ నే వేదిక తీసుకొని అక్కడ నడిచేటువంటి కార్యక్రమాలు కావచ్చు. వాటికి దాదాపు 1600 మంది ప్రతినిధులు దీనికి హాజరైతా ఉన్నారు. దీనికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తే ఇదంతా దేని కొరకు? ఒక దిక్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, ఉద్యోగాల కల్పన, తర్వాత ప్రాంతీయ అభివృద్ధి. అంటే తెలంగాణ హైదరాబాద్ ఒకటి మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టూరు ఉన్నటువంటి మల్టీ జోన్స్ లో కూడా ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేటువంటి దాని విషయం లోపల ఆ ప్రపంచ స్థాయి సంస్థలన్నింటిని పిలిచి అలా రియల్ ఎస్టేట్ కావచ్చు, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తే ఇది అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయం లోపల మరి మా ప్రభుత్వం యొక్క సరళమైనటువంటి విధానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ప్రపంచ దేశానికి తెలియజెప్పి వాళ్ళని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొని పోతున్నారు. అందులో రోడ్లు ఉన్నాయి, అందులో రింగ్ రోడ్లు కూడా ఉన్నాయి, తర్వాత ప్రాంతీయ రోడ్లు కూడా ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటిది, తర్వాత వాటర్ నీటికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ సాంస్కృతికంగా కానీ ఒక ఎజెండా ఒకటే అదో ఇది కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చక్కగా మాట్లాడారు, వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మన మిత్రుడు జయరాం గారు ఏమంటున్నారు అంటే ఇది పంచుకునేటందుకు వాళ్ళు జయరాం గారు మాట్లాడితే ఏది చేసినా కూడా ఇది పంచుకునేటందుకు, లేకుంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ కులం పంచుకునేటందుకు అనేట్టు ముచ్చట. మేము జయ భీమ్ పార్టీ మాత్రం ఒప్పుకోదంటే మేము కొట్లాడుతాం, మేము యుద్ధం చేస్తామంటే చేయండి, దానికి ఎవరు కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం లోపల ఎటువంటి యుద్ధం చేసినా, ఏ యుద్ధం చేసినా పర్వాలేదు, రేపు వచ్చే ఎన్నికలలో మీ జయరాం గారికి వాళ్ళ పార్టీ నేను మాట్లాడేటప్పుడు కాదు కదా, నేను చెప్పినాక క్వశ్చన్ అడుగుతా. నా ఫ్లో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు ఆ తర్వాత వింటా మీ క్వశ్చన్ అడుగుతా. అయితే దీనికి తర్వాత మేము
జై భీమ్ పార్టీ పక్షాన పోరాడతాం, ఇటువంటి అన్ని కాకుండా చేస్తామంటే పోరాటం చేయమని ఎవరు వద్దన్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి దేశం, తప్పకుండా పోరాటం చేయవలసిందే. ఇక ప్రతి మాటకు కూడా, చేసిన ప్రతి పనికి కూడా అది అభివృద్ధి జరగని పిడుగుకు గదే మంత్రము, తద్దినానికి గదే మంత్రం అన్నట్టు ఏది చేస్తే కూడా ఒకడు వాగులో పడి కొట్టుకుపోతున్నాడు పాపం అని అంటే ఏం లాభం ఉండో, కొట్టుకుపోతాడు, ఉత్తగంతు కొట్టుకుపోతాడు అన్నట్టు. అరే వాగులో పడి కొట్టుకుపోతే వాడిని రక్షించేదో సపోర్ట్ చేసేదో పోయి వాడు లాభం మీద కొట్టుకుపోతుండేదో, బెనిఫిట్ ఉండే కొట్టుకుపోతుండే అనేటువంటి విధంగా మాట్లాడితే దీనికి అసలు మీనింగ్లెస్. నేను చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉన్నది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధివాదులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తును దర్శించగలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క దీన్ని సమర్థించవలసింది పోయి ఇదంతా దొంగ వ్యవహారం, ఇదంతా లంగ వ్యవహారం. ఫైనల్ గా మృత్యుంజయ్ గారు నేను అదే అడిగాను ఎక్కడెక్కడో దేశ విదేశీ ప్రతినిధులను పిలిచే ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఉంటే అందులో జయరాం లాంటి గారి మేధావులు కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇందుకోసం చేస్తుందా ప్రభుత్వం అని చెప్పి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండేది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. చాలా రోజుల నుంచి దీని మీద చర్చలు జరిగినాయి. జయరాం గారిని పిలవలేదేమో నాకు తెలియదు, కానీ జయరాం గారి లాంటి మేధావులు మన రాష్ట్రంలో ఇంకా 100 మంది ఉన్నారు. వాళ్ళందరితో చర్చలు జరిగినాయి. వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ తోనే ఇప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతున్నది. వాళ్ళందరి సలహా సంప్రదింపుల మీద నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్లి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఒకవేళ ప్రాంతీయ విభేదాలతోనో లేకపోతే ఈ పార్టీ పరంగా వన్ మినిట్ ఇప్పుడు ప్రాంతీయ ప్రధానమంత్రిని పిలుస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులను కూడా దీనికి ఆహ్వానిస్తున్నారు. మా పార్టీ మాత్రమే కాదు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులతో పాటు ముఖ్యమంత్రులను కూడా మా మంత్రులు వెళ్లి ఆహ్వానించి వస్తున్నారు. ఇంకా దీని కొరకు నన్ను మాట్లాడలేదనేటువంటి విషయం కాదు, చాలా మంది మేధావులు కూర్చుంటే ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఇది. రాష్ట్ర అభివృద్ధి కొరకు దోహదపడేటువంటి ప్రణాళిక. రైట్, ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.